ఆదికాండం 20 మొదటి నుంచి చదువుకుందాం. అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి, ఈమె నా చెల్లులని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిననెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. ఇక్కడ మనం చూస్తే సారా ఏ రీతిగా తన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటుంది అనేటువంటిది మనం చూడాలి. మరి భూలోకము ఇటువంటివి చూడాలని, మరి అది ఒక సీజన్నా, అది ఒక మ్యాంటిల్లా, అది ఒక ప్రార్థన, అది ఒక బోధ, ఏ రీతిగా ద్వారాలు తెరవబడతాయి. 2వ వచనం, అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. 90 సంవత్సరముల స్త్రీని ఆమె అప్పటికే ఎవరైనా ఇంట చేర్చుకుంటారా? ఎవరైనా ఒక రాజు తీసుకుంటాడా? రాజు టేస్ట్ ఎలా ఉంటుంది? ఓకే, కింగ్స్ టేస్ట్. ఆదికాండం 17:17. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 వానికి సంతానం కలుగునా, 90 సారా కనునా అని మనసులో అనుకునే. ఇక్కడ మనం చూస్తే సారా తన కాలము గడిచిపోయిందంట. అంటే స్త్రీ ధర్మము చప్పున కనేటువంటి కాలము దాటిపోయింది. కాబట్టి సారా కంటాదా అని అక్కడ ఆమె ఆల్రెడీ అనుకుంటుంది. కానీ దేవుడు ఎప్పుడైతే ఒక మాట ఇచ్చాడో, వచ్చి సంవత్సరం ఈ టైంకి నువ్వు కంటావని మాట ఇచ్చాడో, వెంటనే ఆమె శరీరం రూపాంతరం అయిపోయింది. యు సీ దట్ వెన్ గాడ్ రిలీజ్డ్ ఎ ప్రామిస్. ఈ వాగ్దానం వచ్చిన తర్వాత ఆమె ఎలా అయిపోయిందంటే, రాజు ఆమెను భార్యగా తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. వెన్ గాడ్ రిలీజెస్ ఎ ప్రామిస్, ఎవ్రీథింగ్ విల్ షిఫ్ట్, ఇంక్లూడింగ్ ద న్యాచురల్. అంటే ఈ భూలోకంలో ఎవ్వరికీ జరగని అద్భుతం, ఎన్నడూ నీవు చూడని, కళ్ళతో చూడని అద్భుతాలు కూడా నీవు ఆ వాగ్దానం ద్వారా పొందుకోవచ్చు. అందుకనే విశ్వాసం అనేది దేవుని మాట మీద ఉండాలి. ప్రభువా, నువ్వేం చెప్తే అది నా జీవితంలో జరుగుతుంది, మాట సెలవి. సాధారణంగా అందరూ కూడా ఎలా ఉంటారంటే, ఆ బెతస్డా కొన్నిట్లో దిగితే స్వస్థపరుస్తాం, చేతులేస్తే ఓకే స్వస్థపరుస్తాం, మందులు వేసుకుంటే తగ్గుతాయి, ఆపరేషన్ అయితేనే తగ్గుతాయి. కొంతమందికి అలా ఉంటుంది. ఓకే, కొంతమందికి వాళ్ళు ఇదే రూట్లో ఇలాగే జరుగుతుంది. బట్ గాడ్ హెస్ హిస్ డిఫరెంట్ వేస్. ఒక వ్యక్తి ఏమో నువ్వు మాట మాత్రము సెలవేమంటాడు, వేసుకోవారు, ఆశ్చర్యపోతారు. ఒకసారి ఆయన ఏమో ఒక స్త్రీ తాకుతుంది ఆయన బట్టని, అప్పటి నుంచి అందరూ కూడా ఆయన బట్టను తాకాలని పర్మిషన్ అడుగుతారు, తాకిన అందరూ స్వస్థపడతారు. అంటే జనాలు సాధారణంగా ఓకే ఈయన చేతులు వేస్తే, ఓకే ఈయన బట్ట తాకితే, ఓకే ఆయన మీటింగ్కి వెళ్తే, ఇలాగ జనాలందరూ కూడా ఎవరు ఏది ఇంతకు ముందు జరిగిన అద్భుతమే ఇలా జరిగింది అలాగే జరుగుతుందని నమ్ముతూ ఉంటారు అందరూ కూడా. బట్ కరెక్టే, అది కరెక్టే, ఆ విశ్వాసం కూడా మంచిదే. కానీ దేవుడు ఏదైనా మాట్లాడితే అది భూలోకంలో ఎవ్వరికి జరగకపోయినా నీకు మాత్రము జరగవచ్చు. యూ క్యాన్ బీ ద ఫస్ట్ టెస్టిమోనీ. అంటే సారా తర్వాత ఇప్పుడు ఇంతకాలము ఎవరికి మనం సారా తర్వాత రెబెక్కాకు చూస్తాం, తర్వాత మనం చూడమేది సారా అండ్ రెబెక్కా కూడా 90 ఏళ్ళప్పుడు రెబెక్కాని రాజు తీసుకెళ్తాడు. ఆ తర్వాత మనము యాకోబు భార్యల్లో చూడము మనం ఈ ఇన్స్టెన్స్. ఓకే, లేయాలో చూడము, రాహేల్లో కూడా చూడము ఇలా జరిగింది అని. వీళ్ళిద్దరి జీవితాల్లో మనం చూస్తాం. సారా జీవితంలో రెబెక్కా ఆగిపోయిన తర్వాత ఉదాహరణకి ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు? ఇప్పటికి 4000 సంవత్సరాలు. ఒకవేళ ఈ వాక్యము నేను బోధిస్తుండగా ఎవరైనా క్లెయిమ్ చేస్తే 4000 సంవత్సరాల తర్వాత ఈ సాక్ష్యం చూద్దామని ఎంతమందికి ఆశగా ఉంది? సారా లాంటి సాక్ష్యం. అంటే ఒక రాజు అలా తీసుకుంటున్నాడు అంటే ఆమె ఒక మంచి రాణిలాగా, వివాహానికి సిద్ధమైనటువంటి రాణిలాగా ఎలిజిబుల్గా ఉంది. అంటే దేవుడు మాట ఇచ్చిన తర్వాత ఎన్ని వాగ్దానాలు అన్నీ ఉన్నాయి. ఒకవేళ మీరు అందరూ అడిగితే దేవుడు ఏమంటాడు దాన్ని? 2 చదవమ్మా. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి,
నీవు నీ ఇంటి చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇప్పుడు ఇక్కడ అబ్రహాము విశ్వాసములో ఎదుగుతున్నాడు, విశ్వాసములోనే ముందుకెళ్ళిపోతున్నాడు. కానీ మనం చూస్తే ఇక్కడ అబ్రహాము భయము అనే దాంట్లో రాజులను చూసి దేవుడు నన్ను కాపాడతాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనే విశ్వాసంతో భయాన్ని అధిగమించాడా లేదా? లేదు. 100 ఏళ్ళు వచ్చేసాయి అంటే 75 ఏళ్ళప్పుడు అదే భయము, 25 సంవత్సరాల తర్వాత కూడా అదే భయము. హీ కుడ్ నాట్ ఓవర్కమ్ దాట్. అయినా దేవుడు అబ్రహాముని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. అంటే 25 సంవత్సరాల ముందు చేసిన పొరపాటుని మళ్ళా చేస్తున్నాడు. దేర్ ఆర్ సమ్ వీక్నెసెస్ వి సీ that are not down. For 25 years, look at the weakness of 25 సంవత్సరాలు ఈ సహోదరుల్లో మరి భయము అనే బలహీనత తగ్గలే. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? ఐఎమ్ యువర్ షీల్డ్. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. భయపడక, నేను నీకు కేడము, ఐఎమ్ యువర్ షీల్డ్, ప్రొటెక్షన్. నేను వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి నెరవేరుస్తాను, నువ్వు భయపడక, ఫియర్ నాట్. అయినప్పటికీ దెన్ స్టిల్ అబ్రహాం ఫియర్. అయినప్పటికీ అబ్రహాం భయపడ్డాడు. సరే, 25 సంవత్సరాలు ఈ భయం తగ్గిందా అబ్రహాంలో? తగ్గలే. కానీ విశ్వాసే. కానీ దాని తర్వాత చూస్తే మరి ఆ ప్రాబ్లం రిపీట్ అవ్వలే. ఒక బలహీనత అబ్రహాంకి 100 ఏళ్ల పాటు ఉంది. మనం గ్యారంటీగా చూసుకుంటే అంతకుముందు కూడా తన తండ్రి పిలిచే వరకు ఆలస్యమైంది. సరే, అబ్రహాంని 50 సంవత్సరాలప్పుడు పిలిచాడు అనుకుందాం. ఇక్కడ 100 అంటే ఒక బలహీనత అబ్రహాంలో ఎంతకాలం చూస్తున్నాం మనము? 50 years. అంతకుముందు తండ్రి చనిపోయేదాకా రాలేదు. తండ్రి చనిపోయిన తర్వాత బయలుదేరాడు. ఇఫ్ యూ సీ హిమ్, ఎందుకంటే అంతకుముందు కూడా ఆత్మలు సంపాదించేవాడు అండి అబ్రహాం. సో దేర్ వాజ్ ఎ డిలే ఆఫ్ 25 అండ్ దెన్ అగైన్ 25. సో అబ్రహాములో ఈ భయం అనేది, అంటే దేవుడిని తెలుసుకున్న తర్వాత మేబీ ఈ భయం అబ్రహాము యొక్క తండ్రిలో కూడా ఉండుండొచ్చు. ఓకే, సాధారణంగా ప్రతి శరీరంలో భయం ఉంటుంది. సరే, 100 ఏళ్ల పాటు అబ్రహాములో ఈ భయం ఉంది. 50 ఏళ్ళ నుంచి దేవుని తెలుసుకున్న తర్వాత ఉంది. 25 ఏళ్ళు గొప్పగా అబ్రహాము వాడబడుతున్నప్పటికీ కూడా ఈ భయం అనేది పోలే. అంటే యువర్ వీక్నెస్ ఈజ్ నాట్ ఎ హిండ్రన్స్ టు ద ప్రామిస్. ఒకవేళ ఈ బలహీనత నువ్వు జయించకపోయినా వాగ్దానం అనేది దేవుడు నెరవేర్చాడా లేదా 100 ఏళ్ళకి? ఆ తర్వాత అబ్రహాం మరి కుమారుడిని కన్నాడు. God gave that promise. You see, అందుకే కృపావాక్యము మొదట అబ్రహాముకి బోధించబడ్డదంట. అంటే నువ్వు పాటించే దాన్ని బట్టి లేదు, వాగ్దాన రూపంగా ఇచ్చాడంట. God gave it as a promise. ఎంతమందికి మీరు ఒకవేళ కరెక్ట్గా చదువుకుంటేనే 85% వస్తేనే మీ తండ్రి వస్తుందని ఎవరికన్నా ఉందా? అలాగా లేదు. యూ విల్ గెట్ ఇట్. అలాగని నువ్వు చదువుకోకుండా మరి ఇష్టం వచ్చినట్టు జీవించాలని ఉందా? లేదు. నువ్వు సాధ్యమైనంత వరకు చక్కగా ఉండాలి, చక్కగా నా కొడుకు తయారవ్వాలని చెప్పి తండ్రి ప్రయత్నిస్తాడు, నువ్వు కూడా ప్రయత్నిస్తావు, తల్లి ప్రయత్నిస్తుంది. పోనీ తుదకు ఎలాగున్నా సరే వాళ్ళ ఆస్తి మటుకు నీకు ఇస్తారు. అలాగే దేవుడు అబ్రహామునకు వాగ్దాన రూపముగా ఇచ్చాడంట. ద ప్రామిస్ ఈస్ బేస్డ్ ఆన్ ఫెయిత్. విశ్వాసం నువ్వు నమ్ముతూ ఇచ్చేస్తున్నాడంట. అంటే మీ వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. ఎవ్రీ ప్రామిస్ విల్ కమ్ టు పాస్. నజరేయుడైన యేసయ్య, నీకు అసాధ్యమైనది లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు యూ. నీకు సమస్తము సాధ్యమే. కుళ్ళిపోయిన శరీరాన్ని నీవు బోర ఊదితే మహిమ శరీరంగా మార్చగల దేవుడవు నాయన. అంత గొప్పగా అద్భుతము చేయబోతున్నావు. ఎవరైతే ఆరోగ్యాన్ని కోల్పోయారో తిరిగి వారికి ఆరోగ్యాన్ని దయచేయండి, బలాన్ని దయచేయండి. వారి కండరాల్లో, ఎముకల్లో, మాంసాల్లో బలాన్ని దయచేయండి. నూతన బలాన్ని దయచేసి అద్భుత సాక్ష్యాలుగా వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.